ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ లో ఫ్రీ అలింకు ఎగబడ్డ జనాలు, పరిస్థితి దారుణం, పోలీసులు లాఠీ చార్జ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మలక్పేటలోని ఓ రెస్టారెంట్స్ ఉచితంగా హలీం ఆఫర్ను అయితే ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకువచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ సందర్భంగా మలక్పేట పరిధిలో ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఉచిత హలీం ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేస్తామని సిఐ శ్రీనివాస్ అయితే తెలిపారు. పోలీసులు ఒక్కసారిగా చాకచక్యంతో రావడంతో ఎలాంటి పరిస్థితి, ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే తప్పింది, ఊపిరి పీల్చుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఫ్రీ హలీం ఆఫర్ సంబంధించి మాకు సమాచారం ఇవ్వలేదు. హోటల్ పైన కేసు నమోదు చేస్తామంటున్నారు. మొత్తానికి తెలంగాణలో ఒక్కసారిగా ఫ్రీ హలీం అనగానే వందలాదిగా దూసుకొచ్చినటువంటి జనాలు.